ఈరోజు మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే, మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి, ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజనబుల్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది, వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేస్లో ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఇక్కడ ఒక్కసారి చూస్తూ ఉంటే మీ పిఏ పరిస్థితి చూడండి. పిఏ దగ్గర 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే దీని అంతే ఎక్కడ ఉంది? రోజుకొక పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టుగా రోజుకొక గొడ్డల పార్టీ చెందినటువంటి నాయకుడి పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు నీ పార్టీలో వాళ్ళందరూ కూడా కొమ్మక్క అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుదోచుకుంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. డిఎస్సిలో చాలా పారదర్శకంగా చేసుకొస్తే డిఎస్సిలో ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నాం. నీలాగా కాకుండా ఈరోజు చూసుకుంటే ఒకసారి మనం తీసుకుంటే మీరు చేసినటువంటి కల్తీ మద్యం బూమ్ బూమ్, అదేవిధంగా జే బ్రాండు, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తలు తెంచినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ చిన్నాన్ననే సొంత చిన్నాన్నే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశయోక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్లో డై ఎదులైట్ కానీ, అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోర్ పుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదావ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మీ నాయకులు తీసుకుంటే చెవిరెడ్డి దగ్గర నుంచి, కారుమూరి నాగేశ్వరరావు దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఇందులో ఉన్నటువంటి దారి ఈడీ కూడా ప్రశ్నిస్తుందంటే ఒక్కసారి అలా ఆలోచించుకోవాలి. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ గొడ్డల పార్టీ నాయకుడు అయినటువంటి సైకో జగన్కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈరోజు చాలా పారదర్శకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష అనేటువంటి యాప్ తీసుకొచ్చేసి ఎక్కడైనా కానీ నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి తేడా చూసే విధంగా మేము ప్రజలకి పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 13 లక్షల పరీక్షలు కూడా మేము నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సడన్గా మేము డిస్టిలరీ సహా మేము చెక్ చేసుకుంటూ మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ మీ తాడేపల్లి గేటును కూడా టచ్ చేసిందంటే ఎంత దారుణాలు మీరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సందీప్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ సంస్థ ఖాతాలోకి 68 కోట్లు జరగా అందులో 15 కోట్ల రూపాయలు మీకు చేరిందంటే వాస్తవం కాదా? అదేవిధంగా టెర్కర్ ఆరోరియా, ఈజీ లోడ్ అనేటువంటి డొన్న కంపెనీలు తీసుకొచ్చి వాడి ద్వారా డబ్బులు మార్చింది వాస్తవం కాదా కూడా అడుగుతూ ఉన్నాం. 2023 డిసెంబర్ 16 తర్వాత కాట్పాడ్లోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి దానికి రవాణా ట్రాన్స్పోర్ట్ అప్పించింది వాస్తవం కాదా? ఈ సంస్థ ద్వారా మనకి కిలోమీటర్కి 35 రూపాయలు 30 పైసలు నెల్లూరు ప్రాంతాల్లోనూ, కోస్తాంధ్రలో 35 రూపాయలు 90 పైసలు లెక్కన, ఉత్తరాంధ్రలో 35 రూపాయలు 50 పైసలతో రవాణా ఛార్జీలు చెల్లించేలాగా కాంట్రాక్ట్ ఖర్చు కుదుర్చుకొని దోపిడీ చేసింది వాస్తవం కాదని కూడా నేను అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వడమే కాకుండా 3,396 మద్యం షాపులని లాటరీ పద్ధతిలో కేటాయించి ట్రాన్స్పరెంట్గా మేము నాణ్యమైనటువంటి
మద్యాన్ని సరఫరా చేస్తూ పేదలను దృష్టిలో ఉంచుకొని 99 రూపాయలకే అంతర్జాతీయ జాతీయ కంపెనీల మద్యాన్ని పేదల కోసం అది మేము ఇస్తున్నాం, ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం అనేది మా యొక్క చిత్తశుద్ధిని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున కల్తీ మద్యం ద్వారా మీరు జరిగినటువంటి సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం వాస్తవం కదా, రియల్ ఎస్టేట్ చేయడం వాస్తవం కదా, సినిమాలు తీయడం వాస్తవం కదా, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగు, అదేవిధంగా దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా తరలించడం అనేది ప్రజా తీర్పుని ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం వాస్తవం కదా. మీ నాయకులు ఈ అక్రమ సొమ్ముని ఎన్నికల్లో పంచుకోవాలని చెప్పి తెచ్చుకోవటం, అందులో కొంత మెదుల్చుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీలో బయటకు రావడం అనేది కూడా వాస్తవం కదా. ప్రజలు చిత్కరిస్తూ మీ పక్క పరిపాలనని అసహించుకునేలాగా చేస్తున్నారు. ప్రజా తీర్పులోనే మిమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితి, కానీ ఈరోజు ఎంక్వైరీల్లో మీ నిజ రూపం అనేది ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ స్వార్జన కోసం, మీ ధనార్జన కోసం ఈరోజు యువతకి నిర్వీర్యం చేస్తూ లివర్ డిసీజులు వాటి ఫలితంగా దాదాపుగా 30,000 మంది మహిళలు తాలిబొట్లు కోల్పోయి పసుపు కుంకాలకు కోల్పోయినటువంటి పరిస్థితి. దీనికి నువ్వు బాధ్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సైకో పార్టీ తనలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని ప్రాణాలను తీసినటువంటి వాస్తవం కాదని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తున్నారు. దీని వెనక ప్రధాన సూత్రధారి తాడేపల్లిలో ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే కూడా మేము బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిస్సిగ్గుగా 2 సంవత్సరాల తర్వాత ఈరోజు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు ఏమని, ఈ ప్రజలకు వెన్నుపోటని. నేను చెప్తున్నాను, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, నిన్ను ప్రజలు భరిస్తే, ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిస్తే దాన్ని నువ్వు వెన్నుపోటు అంటావా? పోయిన సంవత్సరం ఉన్నావు, వెన్నుపోటు పొడిచిన దినోత్సవం అంటావు. అంటే ఏంటి? ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది ఎట్లాగా? నీలాంటి అరాచక పాలన అంతమొందించి ప్రజలు ఈరోజు దేశంలో చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 90% స్ట్రైక్ రేట్తో నిన్ను 11 ఇచ్చి ఈరోజు చేస్తే ఆ ప్రజలు నిన్ను వెన్నుపోటు పొడిచారంటారా? ప్రజలు నిన్ను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకో. మేకపోతే గాంభీర్యంలాగా బురజల అంటే లేదు. ఈరోజు మేము సూపర్ 6లో అమలుపరిచాం. మేము మంచి మద్యం పాలసీని ఇస్తున్నాం. నీలాగా దోపిడీ చేసి ప్రజల ఆరోగ్యాల్ని, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసిన పార్టీ మేము కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు సూపర్ 6 సురక్షితంగా సుభిక్షంగా ఉన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మీరు రోడ్డు మీదకి వస్తున్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈరోజు మీరు చేసేటువంటి అకృత్యాలని ప్రజలు తీవ్రంగా గ్రహించిన విషయాన్ని గుర్తు తెచ్చుకో. ఏదైనా కానీ సిద్ధంగా ఉండు. తొందరలోనే మీ తాడేపల్లి ప్యాలెస్ కూడా నువ్వు చేసిన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. నీ ఇంటిలో దాకా ఈ మూలాలు వచ్చినాయి అంటే నువ్వు ఎంత దుర్మార్గ పాలన చేసావో. అంటే నీ సీటు కోసం చిన్నాన్నను రాజీనామా చేసే పోటీ చేయడం కోసం, నీ పదవి సానుభూతి కోసం సొంత చిన్నాన్నని గొడ్డలు వేటేయించావు. నీ తండ్రి చనిపోతే శవాన్ని అక్కడ పెట్టి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు, నా తండ్రిని చంపేశారు, నా చిన్నాన్నని చంపేశారు అన్నాడు. తల్లిని చెల్లిని రోడ్డు వేసిన వ్యక్తికి 30,000 మంది ఆడపడుచుల యొక్క పుస్తలు దిగిందంటే నీకు బాధ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకో జగన్ రెడ్డి. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, నీ సైకో వర్తనం వల్ల, నీ సైకో ప్రవర్తన వల్ల ఈ రాష్ట్రం దాదాపుగా 25 ఏళ్ళు వెనకపోయిన పరిస్థితుల్లో మా సమర్థ నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు ఏదైతే విధ్వంసానికి గురైన ఈ రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టేదానికి ప్రయత్నం చేసుకుంటూ పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 21 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయంటే అది సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ టైంలో ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు పోయినాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమర్రాజా ప్రాజెక్టు కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయిందంటే నీ అసమర్థత, నీ చేతకాంతాన్ని గుర్తుపెట్టుకో. మీరేజో విర్రవీగావు, కానీ రెప్ప మూసి తెరిసేలకి ఇంకెంతకాలం అంటున్నారు. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో మీ పార్టీ కనుమరుగైపోతూ ఉంది. నేను అంటారు గొప్పగా కొంతమంది గడ్డల పార్టీని చెప్పుకోవడానికి సిగ్గులేదు. అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే మీకు ఉన్నటువంటి ఏంటి అనేది కూడా క్రెడిబిలిటీ ఒకసారి తెలుసుకోమని తెలుసుకుంటూ, ఈ రాష్ట్రంలో మీరు చేసిన మద్యం పాలసీ వల్ల ఎన్ని 3,500 కోట్ల రూపాయలు ఎలా దొడ్డిదాన్ని పట్టిందో, ఎలా మీ జేబుల్లోకి వచ్చిందో కూడా మొత్తం తెలుస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు దీనివల్ల నువ్వు ఎంతటికైనా కానీ శిక్షించబడతావనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు నాణ్యమైన పాలసీకి ఇవ్వడానికి మా ప్రభుత్వం బాగా ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోమని కూడా ఈరోజు మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో
మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజన్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలీస్లో ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఇక్కడ ఒక్కసారి చూస్తూ ఉంటే మీ పిఏ పరిస్థితి చూడండి. పిఏ దగ్గర 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే దీని అంతే ఎక్కడ ఉంది? రోజుకొక పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టుగా రోజుకొక గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకుడి పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు నీ పార్టీలో వాళ్ళందరూ కూడా కొమ్మక్క అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుదోచుకుంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. డిఎస్సిలో చాలా పారదర్శకంగా చేసుకొస్తే డిఎస్సిలో ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నాం. నీలాగా కాకుండా ఈరోజు చూసుకుంటే ఒకసారి మనం తీసుకుంటే మీరు చేసినటువంటి కల్తీ మద్యం బూమ్ బూమ్, అదేవిధంగా జే బ్రాండు, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తలు తెంచినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ చిన్నాన్ననే సొంత చిన్నాన్నే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్లో డై ఎదులైట్ కానీ అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోర్ పుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదావ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మీ నాయకులు తీసుకుంటే చెవిరెడ్డి దగ్గర నుంచి కారుమూరి నాగేశ్వరరావు దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఇందులో ఉన్నటువంటి దారి ఈడీ కూడా ప్రశ్నిస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ గొడ్డల పార్టీ నాయకుడు అయినటువంటి సైకో జగన్కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈరోజు చాలా పారదర్శకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష అనేటువంటి యాప్ తీసుకొచ్చేసి ఎక్కడైనా కానీ నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి తేడా చూసే విధంగా మేము ప్రజలకి పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 13 లక్షల పరీక్షలు కూడా మేము నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సడన్గా మేము డిస్టిలరీ సహా మేము చెక్ చేసుకుంటూ మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ మీ తాడేపల్లి గేటును కూడా టచ్ చేసిందంటే ఎంత దారుణాలు మీరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సందీప్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ సంస్థ ఖాతాలోకి 68 కోట్లు జరగా అందులో 15 కోట్ల రూపాయలు మీకు చేరిందంటే వాస్తవం కాదా? అదేవిధంగా టెర్కర్ ఆరోరియా ఈజీ లోడ్ అనేటువంటి డొన్న కంపెనీలు తీసుకొచ్చి వాడి ద్వారా డబ్బులు మార్చింది వాస్తవం కాదా కూడా అడుగుతా ఉన్నాం. 2023 డిసెంబర్ 16 తర్వాత కాట్పాడ్లోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి దానికి రవాణా ట్రాన్స్పోర్ట్ అప్పించింది వాస్తవం కాదా? ఈ సంస్థ ద్వారా మనకి కిలోమీటర్కి 35 రూపాయలు 30 పైసలు నెల్లూరు ప్రాంతాల్లోనూ, కోస్తాంధ్రలో 35 రూపాయలు 90 పైసలు లెక్కన, ఉత్తరాంధ్రలో 35 రూపాయలు 50 పైసలతోన రవాణా ఛార్జీలు చెల్లించేలాగా కాంట్రాక్ట్ ఖర్చు కుదుర్చుకొని దోపిడీ చేసింది వాస్తవం కాదని కూడా నేను అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వడమే కాకుండా 3,396 మద్యం షాపులని లాటరీ పద్ధతిలో కేటాయించి ట్రాన్స్పరెంట్గా మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తూ పేదలను దృష్టిలో ఉంచుకొని 99 రూపాయలకే అంతర్జాతీయ జాతీయ కంపెనీల మద్యాన్ని పేదల కోసం అది మేము ఇస్తున్నాం. ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం అనేది మా యొక్క చిత్తశుద్ధిని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున
కల్తీ మద్యం ద్వారా మీరు జరిగినటువంటి సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం వాస్తవం కదా, రియల్ ఎస్టేట్ చేయడం వాస్తవం కదా, సినిమాలు తీయడం వాస్తవం కదా, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగు, అదేవిధంగా దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా తరలించడం అనేది ప్రజా తీర్పుని ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం వాస్తవం కదా. మీ నాయకులు ఈ అక్రమ సొమ్ముని ఎన్నికల్లో పంచుకోవాలని చెప్పి తెచ్చుకోవటం, అందులో కొంత మెదుల్చుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీలో బయటకు రావడం అనేది కూడా వాస్తవం కదా. ప్రజలు చిత్కరిస్తూ మీ పక్క పరిపాలనని అసహించుకునేలాగా చేస్తున్నారు. ప్రజా తీర్పులోనే మిమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితి. కానీ ఈరోజు ఎంక్వైరీల్లో మీ నిజ రూపం అనేది ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ స్వార్జన కోసం, మీ ధనార్జన కోసం ఈరోజు యువతకి నిర్వీర్యం చేస్తూ లివర్ డిసీజులు వాటి ఫలితంగా దాదాపుగా 30,000 మంది మహిళలు తాలిబొట్లు కోల్పోయి, పసుపు కుంకాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దీనికి నువ్వు బాధ్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సైకో పార్టీ తనలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాలను తీసినటువంటి వాస్తవం కాదని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి తాడేపల్లిలో ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే కూడా మేము బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిస్సిగ్గుగా 2 సంవత్సరాల తర్వాత ఈరోజు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు ఏమని, ఈ ప్రజలకు వెన్నుపోటని. నేను చెప్తున్నాను, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నిన్ను ప్రజలు భరిస్తే, ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిస్తే దాన్ని నువ్వు వెన్నుపోటు అంటావా? పోయిన సంవత్సరం ఉన్నావు, వెన్నుపోటు పొడిచిన దినోత్సవం అంటావు. అంటే ఏంటి? ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది ఎట్లాగా? నీలాంటి అరాచక పాలన అంతమొందించి ప్రజలు ఈరోజు దేశంలో చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 90% స్ట్రైక్ రేట్తో నిన్ను 11 ఇచ్చి ఈరోజు చేస్తే ఆ ప్రజలు నిన్ను వెన్నుపోటు పొడిచారంటారా? ప్రజలు నిన్ను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకో. మేకపోత గాంభీర్యంలాగా బురజాల అంటే లేదు. ఈరోజు మేము సూపర్ 6లో అమలుపరిచాం. మేము మంచి మద్యం పాలసీని ఇస్తున్నాం. నీలాగా దోపిడీ చేసి ప్రజల ఆరోగ్యాల్ని, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసిన పార్టీ మేము కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు సూపర్ 6 సురక్షితంగా, సుభిక్షంగా ఉన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మీరు రోడ్డు మీదకి వస్తున్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈరోజు మీరు చేసేటువంటి అకృత్యాలని ప్రజలు తీవ్రంగా గ్రహించిన విషయాన్ని గుర్తు తెచ్చుకో. ఏదైనా కానీ సిద్ధంగా ఉండు. తొందరలోనే మీ తాడేపల్లి ప్యాలెస్ కూడా నువ్వు చేసిన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. నీ ఇంటిలో దాకా ఈ మూలాలు వచ్చినాయి అంటే నువ్వు ఎంత దుర్మార్గ పాలన చేసావో. అంటే నీ సీటు కోసం చిన్నాన్నను రాజీనామా చేసే పోటీ చేయడం కోసం, నీ పదవి సానుభూతి కోసం సొంత చిన్నాన్నని గొడ్డలు వేటే ఇచ్చావు. నీ తండ్రి చనిపోతే శవాన్ని అక్కడ పెట్టి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు, నా తండ్రిని చంపేశారు, నా చిన్నాన్నను చంపేశారు అన్నారు. తల్లిని చెల్లిని రోడ్డు వేసిన వ్యక్తికి 30,000 మంది ఆడపడుచుల యొక్క పుస్తులు దిగిందంటే నీకు బాధ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకో జగన్ రెడ్డి. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, నీ సైకో వర్తనం వల్ల, నీ సైకో ప్రవర్తన వల్ల ఈ రాష్ట్రం దాదాపుగా 25 ఏళ్ళు వెనకపోయిన పరిస్థితుల్లో మా సమర్థ నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు ఏదైతే విధ్వంసానికి గురైన ఈ రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టేదానికి ప్రయత్నం చేసుకుంటూ పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 21 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయంటే అది CBN బ్రాండ్ ఇమేజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ టైంలో ఇక్కడ వచ్చిన పరిశ్రమలు పోయినాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమర్ రాజా ప్రాజెక్టు కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయిందంటే నీ అసమర్థత, నీ చేతకాంతాన్ని గుర్తుపెట్టుకో. మీరేజో విర్రవీగావు, కానీ రెప్ప మూసి తెరిసేలకి ఇంకెంతకాలం అంటున్నారు. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో మీ పార్టీ కనుమరుగైపోతూ ఉంది. నేను అంటాను గొప్పగా కొంతమంది గడ్డల పార్టీని చెప్పుకోవడానికి సిగ్గులేదు. అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే మీకు ఉన్నటువంటి ఏంటి అనేది కూడా క్రెడిబిలిటీ ఒకసారి తెలుసుకోమని తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో మీరు చేసిన మద్యం పాలసీ వల్ల ఎన్ని 3,500 కోట్ల రూపాయలు ఎలా దొడ్డిదాన్ని పట్టిందో, ఎలా మీ జేబుల్లోకి వచ్చిందో కూడా మొత్తం తెలుస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు దీనివల్ల నువ్వు ఎంతటికైనా కానీ శిక్షించబడతావనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు నాణ్యమైన పాలసీకి ఇవ్వడానికి మా ప్రభుత్వం బాగా ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోమని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.